హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో మనకి సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఏదైతే యూట్యూబ్లో చేస్తున్నామో ఇందులో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఒక రీసెంట్ రిపోర్ట్ వచ్చింది. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2026 బై నీతి ఆయోగ్. సో వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి ఖచ్చితంగా ఆ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారో దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా ఎగ్జామ్లో అడుగుతారు. సో ఇక్కడ ఫస్ట్లీ మీకు ఎకానమిక్స్ బేసిక్స్ తెలుసుంటే, ఫిజికల్ అంటే గవర్నమెంట్, మానిటరీ అంటే సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ. సో ఫిజికల్ అంటే మీనింగ్ ఇక్కడ గవర్నమెంట్. సో గవర్నమెంట్ హెల్త్ ఇండెక్స్, గవర్నమెంట్ హెల్త్ అంటే బేసికలీ లిటరల్ హెల్త్ అని కాదు, ఫిజికల్ అంటే బేసికలీ గవర్నమెంట్ ఫినాన్సెస్ ఇది. సో ఒక్కొక్క స్టేట్ ఎలా వాటి ఖర్చులు, వాటికి వచ్చే డబ్బులు, వాటికి వచ్చే ఖర్చు పొదుపుగా వాడుకుంటున్నాయి, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాయి, వాటిని అసెస్ చేస్తూ నీతి ఆయోగ్ మనకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ద సెకండ్ సచ్ రిపోర్ట్. ఇంతకుముందు 2 years బ్యాక్ మనకు ఆల్రెడీ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇచ్చారు. ఇప్పుడు రీసెంట్ రిపోర్ట్ 2026లో వన్ మోర్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు. సో అయితే ఈ డీటెయిల్స్, ఈ రిపోర్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అని మనకి ఎగ్జామ్లో పర్స్పెక్టివ్లో అడుగుతారు. సో అవేంటో చూద్దాం. ఫస్ట్, ఫిజికల్ అంటే గవర్నమెంట్ ఫినాన్సెస్ని మనం మెజర్ చేయాలి. వాళ్ళు ఎలా పెర్ఫార్మెన్స్ ఉందో మెజర్ చేయడానికి మనకి టోటల్ 5 సబ్ ఇండిసెస్ ఉన్నాయి. అంటే 5 పారామీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జామ్లో మీ పెర్ఫార్మెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే, అసెస్ చేయాలంటే మ్యాథ్స్, సైన్స్ ఎలా అయితే మీకు డిఫరెంట్ సబ్జెక్ట్ని అసెస్ చేస్తారో సేమ్ అలాగే గవర్నమెంట్ ఫినాన్సెస్ని అసెస్ చేయాలంటే మనకి 5 సబ్ ఇండిసెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్, అంటే ఎలాంటి ఖర్చు పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉందనుకోండి, అంటే శాలరీస్ పే చేయడమో, సబ్సిడీ, ఫ్రీ బస్సు, ఇలాంటివన్నీ గవర్నమెంట్కి ఏమి తిరిగి రిటర్న్స్ రావన్నమాట. సో అవి వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ లాగా కన్సిడర్ చేస్తారు, సబ్సిడీస్ ఇలాంటివి. అయితే ఒక బిల్డింగ్ కట్టినా, రోడ్ కట్టినా దాని నుంచి ట్యాక్స్, టోల్ ప్లాజా ద్వారా రిటర్న్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. సో అలాంటి ఎక్స్పెండిచర్ ఎలా ఉంది అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది ఎలాంటి ఎక్స్పెండిచర్ ఖర్చు చేస్తుంది, ఇది మనకి మెయిన్ ఇండెక్స్. దాంట్లో భాగంగా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ 2 సబ్ ఇండెక్సెస్ ఉన్నాయి. అలాగే క్యాపిటల్ అవుట్లే విత్ రెస్పెక్ట్ టు జిఎస్డిపి, అంటే మనకు వచ్చే టోటల్ జిఎస్డిపిలో గవర్నమెంట్కి వచ్చే టోటల్ జిఎస్డిపి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి, 6 lakh crores ఇస్ జిఎస్డిపి. దాంట్లో ఎంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఖర్చు పెడుతున్నారు, ఇది అసెస్ చేస్తారు. అలాగే డెవలప్మెంట్ అంటే ఫ్యూచర్ నుంచి రిటర్న్స్ రావడానికి డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ఎలా ఖర్చు పెడుతున్నారు, దాన్ని బట్టి క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ అసెస్ చేస్తున్నారు. మీకు ఎగ్జామ్లో అయితే మోస్ట్లీ ఈ సబ్ ఇండెసెస్ నుంచే అడుగుతారు. ఓకే, బట్ బ్రీఫ్గా మినీ సబ్ ఇండెసెస్ కూడా చూద్దాం. నెక్స్ట్, రెవెన్యూ మొబిలైజేషన్. గవర్నమెంట్ ఖర్చు పెట్టాలంటే వాళ్ళకి రెవెన్యూ కావాలి కదా, ట్యాక్స్ రూపంలో, నాన్ ట్యాక్స్ రూపంలో, రైట్, లీజ్, మైనింగ్ యాక్టివిటీస్, వాటి నుంచి. సో ఎలా వీళ్ళు రెవెన్యూ తెచ్చుకుంటున్నారు. స్టేట్ ఓన్ రెవెన్యూ అంటే స్టేట్కి తనకు తానుగా, తెలంగాణ అనుకోండి, తనకు తానుగా ఎలాంటి రెవెన్యూ తెచ్చుకుంటుంది. అలాగే స్టేట్ ఓట్ రెవెన్యూ పర్ టోటల్ ఎక్స్పెండిచర్, ఇది విత్ రెస్పెక్ట్ టు జిఎస్డిపి, ఇది విత్ రెస్పెక్ట్ టు ద టోటల్ ఎక్స్పెండిచర్. మొత్తం ఖర్చులో ఎంత స్టేట్ ఓన్ రెవెన్యూ ఉంది. అంటే ఖర్చు 100 రూపాయలు ఉంది, రెవెన్యూ 10 రూపాయలు ఉంటే ఇట్స్ వేస్ట్. మనకు 100 రూపాయలు ఖర్చు ఉంటే రెవెన్యూ కూడా ఆల్మోస్ట్ దగ్గరగా ఉండాలి. సో అందుకని ఎక్స్పెండిచర్తో జిఎస్డిపితో కంపేర్ చేసి ఇంకొక సబ్ ఇండెక్స్ మొబిలైజ్ చేశారు. తర్వాత ఫిజికల్ ప్రూడెన్స్. ప్రూడెన్స్ అంటే ఏంటంటే ఎక్కడైతే అవసరం అక్కడే ఖర్చు పెట్టుకొని అవసరం లేని దగ్గర తగ్గించేసుకోవడం అనమాట. సో దాంట్లో గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, 1 yearలో గవర్నమెంట్ ఎంత అప్పు తెచ్చుకుంటుంది, రైట్, అది జిఎస్డిపితో కంపేర్ చేస్తున్నారు. అలాగే రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్. సో బేసిక్స్ ఆఫ్ ఎకానమీ తెలిసి ఉండాలి విత్ రెస్పెక్ట్ టు జిఎస్డిపి. సో ఇది మనకి థర్డ్ పారామీటర్. నెక్స్ట్, డెప్ట్ ఇండెక్స్, అంటే ఎంత అప్పు తెచ్చుకుంటున్నారు, ఓవరాల్ డెప్ట్, ఇంట్రెస్ట్ పేమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు రెవెన్యూ రిసీట్స్ డివైడెడ్ బై అనమాట. ఇది రెవెన్యూ రిసీట్స్లో ఎంత ఇంట్రెస్ట్ పేమెంట్ ఉంది. ఇంట్రెస్ట్ పేమెంట్ అంటే ఇంతకు ముందు తెచ్చుకున్న లోన్స్కి ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నామని. అలాగే అవుట్ స్టాండింగ్ లియబిలిటీస్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్డిపి, అంటే టోటల్. ఫిజికల్ డెఫిసిట్ అంటే 1 year అప్పు. డెప్ట్ ఓవరాల్ అవుట్ స్టాండింగ్ లియబిలిటీస్ అంటే కొన్ని ఇయర్స్ నుంచి అక్యుములేట్ అవుతూ ఉంది. 2000లో అప్పు తీసుకుంటే దానికి ఇంట్రెస్ట్ పే చేస్తుంది, దానికి కొంత అప్పు క్లియర్ చేస్తున్నాం, మళ్ళీ 2001లో తీసుకుంటారు, 2లో తీసుకుంటారు. అలా అక్యుములేటివ్ అవుతున్న మొత్తం టోటల్ని అవుట్ స్టాండింగ్ లియబిలిటీస్ అంటారు, లేదా టోటల్ డెప్ట్ అంటారు. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఓన్లీ ఆ 1 yearలో తెచ్చుకున్న అప్పు మాత్రమే, రైట్. సో దాన్ని బేసిస్లో డెప్ట్ ఇండెక్స్ ఉంది. నెక్స్ట్, డెప్ట్ సస్టైనబిలిటీ. సస్టైనబిలిటీ అంటే మనం తెచ్చుకున్న అప్పుని తీర్చగలిగే స్థితిలో ఉన్నామా లేదా. సో దానికి కూడా గ్రోత్ రేట్ ఆఫ్ జిఎస్డిపి, సో ఎలా మన జిఎస్డిపి గ్రో అవుతుంది, వీటిలన్నింటినీ కన్సిడర్ చేసి మనకి 5 సబ్ ఇండెక్సెస్ని కన్సిడర్ చేసి ర్యాంకింగ్స్ అనేవి ఇస్తున్నారు అనమాట. ఓకే, సో ఇది టోటల్ ఫిజికల్ హెల్త్ అనేది అసెస్ చేస్తున్నాం ఇవి 5 సబ్ ఇండెక్సెస్ బట్టి. నెక్స్ట్, ఫస్ట్ ఎడిషన్ మనకి ఏదైతే ఇంతకుముందు ఎడిషన్ ఇచ్చారో 2 years బ్యాక్,
అది ఓన్లీ 18 స్టేట్స్ని మాత్రమే అసెస్ చేసింది. ఇది కూడా అడుగుతారు స్టేట్మెంట్ బేసిస్ కానీ లేకపోతే డైరెక్ట్ ఫ్యాక్ట్ కానీ ఎన్ని స్టేట్స్ అసెస్ చేశారని. సో ఇంతకుముందు ఇచ్చిన ఇండెక్స్లో ఓన్లీ 18 స్టేట్స్ని మాత్రమే అసెస్ చేశారు. హిమాలయన్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ని అసెస్ చేయలేదు. కానీ ఈసారి 10 నార్త్ ఈస్టర్న్ అలాగే హిమాలయన్ స్టేట్స్ని కూడా అసెస్ చేస్తున్నారు. అంటే టోటల్ 28 స్టేట్స్ మొత్తం కూడా అసెస్ చేస్తున్నాం. ఇంతకుముందు ఓన్లీ 18 స్టేట్స్ అయితే ఇప్పుడు 28 స్టేట్స్ని అసెస్ చేస్తున్నాం. అంటే నార్త్ ఈస్ట్ హిమాలయన్ స్టేట్స్ని కూడా మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ గురించి చూద్దాం. మేజర్ హైలైట్స్. సో ఓవరాల్ ర్యాంక్ ఉంది మనకి. ఇది టోటల్ అంటే ఈ 5 1 2 3 4 5 ఉన్నాయి కదా, మనం ఇక్కడ చూసాం. ఈ 5 వాటిలో స్కోర్ ఎలా ఉంది, అలాగే ఓవరాల్ వీటిలన్నింటినీ కలిపి ఒక ఇండెక్స్ ఇచ్చారనమాట. ఓవరాల్ ర్యాంక్ ఎంత ఉంది. సో ఇది మనకి 2023-24 ఫినాన్సెస్ని అసెస్ చేసింది. నార్త్ ఈస్ట్ స్టేట్స్ కాదు, నార్త్ ఈస్ట్ మనం నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు మెయిన్ 18 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ ల్యాండ్ వాటి పెర్ఫార్మెన్స్. సో టోటల్ 5 ఇండెక్సెస్ ఉన్నాయి. ఇందులో ఓవరాల్ ర్యాంక్లో ఒడిస్సా టాప్, స్కోర్ 73.1, ర్యాంక్ 1 అనమాట. సో పర్టికులర్ మీ స్టేట్ అనుకోండి, మీరు ఏ స్టేట్ నుంచి అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ. సో మీరు పెర్ఫార్మెన్స్ చూడొచ్చు. సో ఇక్కడ మనకి తెలంగాణ స్టేట్ది అసెస్ చేయలేదు. ఓకే, తెలంగాణ ర్యాంకింగ్స్లో మనకి ఇక్కడ ఇచ్చినారు, సారీ. సో తెలంగాణ మనకి టాప్లోనే ఇచ్చినారు. ఇట్స్ పెర్ఫార్మింగ్ బెటర్. ఐ థాట్ ఇట్ ఈస్ వర్డ్ సీక్వెన్స్ ర్యాంక్ వైజ్ ఉంది కాబట్టి ఇక్కడ తెలంగాణ ఉంది, మన తెలంగాణ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఓకే, సో ఒకసారి పెర్ఫార్మెన్స్ ప్రతి స్టేట్, మీరు కర్ణాటక అయితే కర్ణాటక, తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఆంధ్రప్రదేశ్, దాని ర్యాంకింగ్. అలాగే ఇంకొక పాయింట్ చెప్పాలి ఇక్కడ, మనకి ఇంకా ప్రతి స్టేట్కి అసెస్మెంట్ ఇచ్చాడు, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి. సో ఆ వీడియోస్ కూడా మనకి నెక్స్ట్ ఫ్యూ డేస్లో తెలంగాణ సపరేట్గా, ఆంధ్రప్రదేశ్ సపరేట్గా మేము చేస్తాం. ఓకే, సో ఇది ఓన్లీ జనరల్ పర్స్పెక్టివ్, అంటే జనరల్ ఓవరాల్ ర్యాంకింగ్ అనమాట. సో టాప్ ర్యాంకింగ్ మనకి ఒడిస్సా 73.1 స్కోరు, ర్యాంక్ వచ్చేసరికి 1. ఇందులో క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ ఏమంతా గుర్తుపెట్టుకోని అవసరం లేదు. బట్ ఏంటంటే దీంట్లో టాప్ ఎవరున్నారు, దీంట్లో టాప్ ఎవరున్నారు, దీంట్లో టాప్ ఎవరున్నారు, దీంట్లో టాప్ ఎవరున్నారు అని గుర్తుపెట్టుకోవాలి. సో ఓవరాల్గా ఆల్మోస్ట్ అన్నిట్లో మనకి ఒడిశానే టాప్ ఉంది, ఎక్సెప్ట్ గోవా ఈజ్ టాప్ ఇన్ రెవెన్యూ మొబిలైజేషన్. మిగిలిన అన్ని 4లో ఒడిశానే టాపు, ఓవరాల్లో కూడా ఒడిశానే టాపు. సో ఈ 2 మనకి ఇంపార్టెంట్. ఇక్కడ రెవెన్యూ మొబిలైజేషన్లో ఏ స్టేట్ టాప్ ఉంది అని అడగవచ్చు ఎగ్జామ్లో. అప్పుడు మాత్రం గోవా, మిగిలిన అన్నింటిలో ఒడిశా. ఓవరాల్ ర్యాంకింగ్లో అలాగే మిగిలిన వాటిల్లో కూడా మనకు ఒడిశానే టాప్ ఉంది. సెకండ్ ఓవరాల్గా మనకి ఒడిశా ఉంది, సెకండ్ ర్యాంక్లో ఉంది, స్కోర్ 54.7. అండ్ వీటిలో రెవెన్యూ మొబిలైజేషన్లో ఫస్ట్ ఉంది. ఓకే, నెక్స్ట్ మన తెలంగాణ చూసుకున్నట్టయితే ఓవరాల్ స్కోరు 44.3 ఉంది. అండ్ ర్యాంక్ వచ్చేసరికి 7. వెరీ వెరీ ఇంపార్టెంట్, 7. ఇంకా డీటెయిల్స్ తెలంగాణ గురించి మనకి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కూడా మనకు ఉంటాయి. ఈ రిపోర్ట్లోనే తెలంగాణ ఆంధ్ర సపరేట్గా తీసుకొని చేస్తాం. ఓకే, అలాగే ఈ పర్టికులర్ స్టేట్ మీరు తెలంగాణ ఎగ్జామ్స్ రాస్తుంటే ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్లో స్కోర్ వచ్చేసరికి 57.1, రెవెన్యూ మొబిలైజేషన్లో 60.8, ఫిజికల్ ప్రూడెన్స్లో 30.5, డెప్ట్ ఇండెక్స్లో 53.5, డెప్ట్ సస్టైనబిలిటీలో 20. సో ఇందులో హైయెస్ట్ స్కోర్ దేనికి వచ్చింది, తెలంగాణకి రెవెన్యూ మొబిలైజేషన్లో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ అన్ని స్టేట్స్ మీరు ఏం గుర్తుపెట్టుకోని అవసరం లేదు. టాప్ 2, 3. థర్డ్ వచ్చేసరికి జార్ఖండ్ 50 స్కోర్, థర్డ్ ర్యాంక్. సో ఇవేమి మీరు గుర్తుపెట్టుకోని అవసరం లేదు. టాప్ 3 ర్యాంక్స్ గుర్తుపెట్టుకోండి, తెలంగాణది గుర్తుపెట్టుకోండి తెలంగాణ వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆంధ్రప్రదేశ్. ఓవరాల్ స్కోర్ వచ్చేసరికి జస్ట్ 23.1, తెలంగాణ 44.3, ఆంధ్ర 23.1. ర్యాంక్ వచ్చేసరికి 17, అంటే లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్. అండ్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ 43.1 ఉంది. అండ్ రెవెన్యూ మొబిలైజేషన్ 21.7 స్కోర్ ఉంది. ఫిజికల్ ప్రూడెన్స్లో చాలా తక్కువ వెనకబడింది, 9.9. డెప్ట్ ఇండెక్స్లో 36.6 ఉంది. డెప్ట్ సస్టైనబిలిటీలో 4.2 ఉంది. మరీ బ్యాక్వర్డ్ ఉంది, ఎందుకంటే ఎక్కువ అప్పు తెచ్చుకొని మనం ఖర్చు పెట్టేసుకున్నాం అనమాట. సో ఇందులో హైయెస్ట్ స్కోర్ అనేది మనకి దేంట్లోకి వచ్చింది, క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్. సో ఇది తెలంగాణ, అలాగే ఆంధ్రప్రదేశ్ అండ్ టాప్ 3 ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే, రైట్. అలాగే ప్రతి స్టేట్స్ వాటి పెర్ఫార్మెన్స్ బట్టి డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నాయన్నమాట. నీతి ఆయోగ్ రిపోర్ట్ ఏం చేసిందంటే వాటి పెర్ఫార్మెన్స్ బట్టి డిఫరెంట్ కేటగిరీస్లో ఇచ్చారు. టాప్ ఎవరైతే ఉన్నారో, ఏదైతే స్కోరు మనకి ఓవరాల్ స్కోర్ అనేది 50 కన్నా ఎక్కువ ఉంటే అచీవర్ అంటాం అనమాట. సో అచీవర్ స్టేజ్లో టాప్ 3 ఏమున్నాయి, ఒడిస్సా, గోవా, జార్ఖండ్. ఫ్రంట్ రన్నర్లో గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. సో ఇక్కడ మన తెలంగాణ
ఫ్రంట్ రన్నర్ స్టేటస్లో ఉంది. ఎగ్జామ్లో అడుగుతారు, మీరు రాబోయే ఎగ్జామ్స్లో నీతి ఆయోగ్ రిపోర్ట్లో తెలంగాణ ప్లేస్ ఏంటి, ర్యాంక్ ఏంటి అని అడగొచ్చు, లేదా మనకి ఏ కేటగిరీలో ఉంది ఫ్రంట్ రన్నర్. అదే పెర్ఫార్మెన్స్లో అయితే 1 2 3 4 5 స్టేట్స్ ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి యాస్పిరేషనల్ స్టేట్లో ఉంది 17. ఓకే, యాస్పిరేషనల్ స్టేటస్లో ఉంది. ఈ 4 పెర్ఫార్మెన్స్ స్కోర్స్ బట్టి డిఫరెంట్ కేటగిరీస్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ ఇంతకుముందు రిపోర్ట్కి ఇప్పుడు రిపోర్ట్కి కంపేర్ చేసి చెప్పారనమాట. సో ఒడిశా ఇంతకుముందు రిపోర్ట్లో కూడా ఫస్ట్ ర్యాంకే, ఇప్పుడు కూడా ఫస్ట్ ర్యాంకే, స్కోర్ కూడా కాస్త ఇంక్రీజ్ అయింది. ఓకే, అండ్ సెకండ్ కూడా ఇంతకుముందు థర్డ్ ఉండేది, ఇంతకుముందు సెకండ్ ర్యాంక్ ఎవరున్నారు చూడండి, మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లో ఉండింది ఇంతకుముందు. సో ఇది కూడా అడగవచ్చు మనకి, ఏ స్టేట్ ఇంతకుముందు రిపోర్ట్లో సెకండ్ ఉంది, మహారాష్ట్ర, ఇప్పుడు మనకి గోవా వచ్చేసింది. సో గోవా ఇంతకుముందు థర్డ్ ప్లేస్లో ఉండేది సెకండ్కి వచ్చేసింది, మహారాష్ట్ర కిందకి వెళ్ళిపోయింది. ఓకే, అలాగే తెలంగాణ చూడండి, ఆల్రెడీ స్కోరు ర్యాంకు చూసాం. అండ్ ఇంతకుముందు స్కోర్ వచ్చేసరికి 43.4, ఇప్పుడు కాస్త ఇంప్రూవ్మెంట్ జరిగింది. సో ఈ 2 డిజిట్స్ అటు వెళ్ళాయి, 3 ఇటు వచ్చి 4 అటు వెళ్ళింది, 43.4. ఇంతకుముందు 8th ర్యాంక్ ఉండేది, ఇప్పుడు 7 ర్యాంక్ వచ్చింది. సో అగైన్ ఇట్స్ అ డీసెంట్ ఇంప్రూవ్మెంట్ అనమాట, ఒక ర్యాంక్. ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే ఇప్పుడు 23.1 అని ఆల్రెడీ చెప్పుకున్నాం, ర్యాంక్ 17. ఇంతకుముందు 20.8, ఇప్పుడు కాస్త ఇంప్రూవ్ అయింది 23.1. ఇంతకుముందు ర్యాంక్ 17, ఇప్పుడు కూడా మనకి 17 పొజిషన్లోనే ఉందన్నమాట. సో ఇది ఇంతకుముందు ఇప్పటికి పెర్ఫార్మెన్స్. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ హిమాలయన్ స్టేట్స్కి సపరేట్గా ఇచ్చాయని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ స్టేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు అసెస్మెంట్ లేదు, ప్రీవియస్లో ఈ 10 స్టేట్స్ని ఇంక్లూడ్ చేయలేదు. సో నార్త్ ఈస్ట్ హిమాలయన్ స్టేట్స్లో టాప్ వచ్చేసరికి మనకి అరుణాచల్ ప్రదేశ్ ర్యాంక్ 1 విత్ 59.5 స్కోరు. అందులో క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్లో 96, రెవెన్యూ మొబిలైజేషన్లో 40.6, ఫిజికల్ ప్రుడెన్స్లో 59, డెప్ట్ ఇండెక్స్లో 62, డెప్ట్ సస్టైనబిలిటీలో 38. ఇవే మీరు గుర్తుపెట్టుకోని అవసరం లేదు, ర్యాంక్స్ గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర తెలంగాణకు సంబంధించి మొత్తం గుర్తుపెట్టుకోవాలి, ఇంతకుముందు మనం ఆల్రెడీ చూసాం. సో సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి ఉత్తరాఖండ్, స్కోర్ వచ్చేసరికి 52.5. లాస్ట్ వచ్చేసరికి 10th ర్యాంక్ మణిపూర్ అనమాట, 10th ర్యాంక్ 17.6 స్కోర్. సో టాప్ సెకండ్ లీస్ట్ కూడా గుర్తుపెట్టుకోండి హిమాచల్ ప్రదేశ్. సో టాప్ టు బాటమ్ టు వాటి స్కోరు వాటి ర్యాంక్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో దట్ ఈస్ అబౌట్ ద నార్త్ ఈస్ట్ ర్యాంకింగ్. ఇప్పుడు వాటిని కూడా కేటగిరీస్ ఉన్నాయి కదా మనకి, అచీవర్, పెర్ఫార్మర్, ఆస్పిరేషన్ ఎలా అయితే మనకి ఇక్కడ ఉన్నాయో, ఫ్రంట్ రన్నర్ ఎవరు లేరు. సో ఫ్రంట్ రన్నర్లో ఎవరు లేరు. అచీవర్లో అరుణాచల్ ప్రదేశ్ ఉంది 50 కన్నా ఎక్కువ, ఉత్తరాఖండ్ 50 కన్నా ఎక్కువ ఉంది. సో అందుకని మనకి స్కోర్ అనమాట. ఓకే, సో ఎవరు కూడా ఫ్రంట్ రన్నర్లో లేరు. అంటే ఎంత మనకి ఫ్రంట్ రన్నర్ అంటే బేసికలీ 45 కన్నా ఎక్కువ అనమాట. సో 45 కన్నా ఎక్కువ ఏవి లేవు. సో ఇక్కడ పెర్ఫార్మర్లో త్రిపుర, మేఘాలయ, అస్సాం, మిజోరాం, సిక్కిం ఉన్నాయి. ఆస్పిరేషన్లో నాగాల్యాండ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్ ఉన్నాయి, లాస్ట్లో ఉన్నాయన్నమాట. సో ఇవి నార్త్ ఈస్ట్ హిమాలయన్ స్టేట్స్ యొక్క స్టేటస్. సో దట్ ఈస్ అబౌట్ ద ఫిజికల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఆఫ్ నీతి ఆయోగ్. ఇప్పుడు జనరల్ది డిస్కస్ చేసాము, మనకి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఆంధ్ర తెలంగాణ సపరేట్గా ఇన్ డీటెయిల్లో కూడా డిస్కస్ చేయబోతున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫిజికల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026 బై నీతి ఆయోగ్. థ్యాంక్ యూ.